అన్నా 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 ఒక చాక్లెట్ ఇవ్వ అన్నా. అన్నా ఒకటే అన్న ప్లీజ్ అన్న, కాలు మొక్కుతాను ఒకటే చాక్లెట్ అన్న. చాక్లెట్ ఎక్కరా వదిలేండి సార్. రేయ్ మర్యాదగా చెప్పు, గంజా ఎందులో పెట్టి అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు చెప్పు. నిజంగా నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్. ప్రాణాలు కాపాడే స్థాయిలో ఉండి ప్రాణాలు తీసి అమ్ముతావా? సార్ 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 వద్దు సార్. చెప్తా సార్ చెప్తా. చెప్పు. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు కలిపి అమ్ముతాను సార్. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు కానీ చాలా ఎఫెక్ట్ వస్తారు, చిన్నపిల్లలకి అమ్మరు సార్. ఒకవేళ పిల్లలు తింటే ఎలా రా? ఒకసారి ఆ చాక్లెట్ తిన్నాక 48 గంటల తర్వాత ఎఫెక్ట్ పడుతుంది సార్. వెళ్తున్నా. బ్యాగులో తమ్మికి టిఫిన్ పెట్టిన మధ్యాహ్నం ఇచ్చి. సరే ఆపు బండి జవాబు పోలీస్ ముడ్డ పొరను మూటేసుకొని సిగరెట్ సిగ్గా అనిపిస్తలేదు సార్. నువ్వు ఏడిపోయింది కాక పొరం జరగొడతానా? ఏమున్నది బండిలే? తప్పైంది సార్, ఇంకోసారి తాగండి సార్ సిగరెట్. నడు నడు. ఏమున్నది సంచిలా? పోలీసులు బండ్లు ఆపుతారు ఎందుకే? అరే బండ్లల్లో అంటారట్రా, అందుకే పోలీసులు చెరిగేస్తారు. ఉడపోరాలు తినే చాక్లెట్లు కూడా కలుపుతారట. నా బండి పేపర్లు పట్టుకుంటారు కావచ్చు. తీరా బ్యాగులు ఇప్పిస్తూ ఉంచారు. నా బండ్లు ఏం లేదు సార్. ఏమున్నది ఇలా? ఏం లేవు సార్, ఉతాయి కాయదా. ఏం జరుగుతుంది? అలా బండ్లు చెయ్యి ఎత్తులాడ. వెనక్కి తిరిగిపోవడమే బెటర్. బండి ఎందుకు వస్తే బండి పేపర్ లేవు సార్, అందుకే వెనక్కి తిప్పినా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. అరే చెప్పండి రాజు అంకుల్. అవునా? సరే సర్లే, ప్రతి ఒక్కరిని ఆపుతా. అరే స్కూల్ గేట్ కాడ తీసుకుంటా, నేను ఆ సామాన్ తీసుకొని నీకు 2 పెద్ద చాక్లెట్లు ఇస్తా. సరే అంకుల్. బాబు బాబు పెన్ను ఉందా? బ్యాగ్ జిప్ లో ఉంది సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండు, పెన్ను తీసుకుంటున్నా. చెప్పా నంబర్ చెప్పు. ఇట్రా ఇట్రా. సార్ ఏంది ఇందాక అక్కడ మధ్యలో ఆగి డౌట్ చదువుతున్నావు? ఏంది బండి పేపర్ లేవు సార్. పేపర్ లేవా? తెచ్చుకోవా మరి. సార్ ఏమున్నది బండిలే? ఊళ్ళో ఎవడో అప్లై చేస్తాడట, వాడెవడో నాకు దొరకాలి. నడు. ఇంకా వస్తలేడండి దీనే, క్లాస్కి టైం అవుతుంది. వస్తాడా రాడా? టైం అవుతుంది, లోపడివా నాడు. నువ్వేంద్రా ఇంతసేపు నాడు, లేట్ అవుతుంది, లోపడివా. బాబాయ్ గేట్. పిల్లల్ని కలవాలంటే మధ్యాహ్నమే రావాలి బాబు, ఇప్పుడు కుదరదు. మధ్యాహ్నం పట్టుకుని వీడు స్కూల్కి పోయిండా? దేవుడా. రే పొద్దున లేట్గా వచ్చిన పిల్లని బ్యాగ్ ఏది? జస్వంత్ బ్యాగ్ ఇది అంకుల్. ఇదా? సరే నువ్వు ఆడుకోపా. చాక్లెట్ సగమే ఉన్నదేంది, మిగతా సగం ఏది? చాక్లెట్ నాకేనా అంకుల్? లేదు లేదు, అది నీకు కాదు, నీకు వేరే చాక్లెట్ ఇస్తా. సరే. పోలీస్ పోలీస్. స్కూల్లోకి వస్తున్నారండి. రే పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుండి మీకు తెలియని వాళ్ళు ఎవ్వరు ఏమి ఇచ్చినా కానీ తీసుకోకండి. మెయిన్గా ఈ చాక్లెట్ లాంటివి ఏవి తీసుకోకండి.
మీకు అంతలా తినాలనిపిస్తే మీ పేరెంట్స్ని షాప్కి తీసుకెళ్ళి కొనుక్కోండి, సరేనా? రాజు అంకుల్ నేను పిండి తీసుకున్నారా? నాకు చాక్లెట్ ఇస్తాను రియలే. థ్యాంక్ యూ అంకుల్. అన్నా 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 ఒక చాక్లెట్ ఇవ్వవా అన్నా? అన్నా ఒకటే అన్న ప్లీజ్ అన్న, కాలు మొక్కుతాను, ఒకటే చాక్లెట్ అన్న. అన్నా మొన్న ఇచ్చిన చాక్లెట్ ఒక్కటే అన్నా. అన్నా మొన్న ఇచ్చింది ఇక్కటే అన్నా. ఏమైందిరా నీకు? మొన్న ఇచ్చింది ఒక్కటే అన్నా, ఒక్కటే చాక్లెట్ అన్నా. అన్నా మొన్న ఇచ్చింది ఒక్కటే ఒకటి అన్నా. అన్నా ఒక్కటే అన్నా. ఆ పిల్లాడు సగం చాక్లెట్ తిన్నట్టున్నాడు. అసలు ఏం చేయడం అర్థం కావట్లేదు. రాజా అంకుల్ చాక్లెట్ ఇచ్చినట్టు కదా ఈరా. నాకు చాక్లెట్ లేవురా అసలే. ఎందుకు లోలు పెట్టుకుంటారా? రాజా అంకుల్ చాక్లెట్ ఇచ్చినట్టు నాకు ఇస్తలేడు. లేవు. రే చెత్తరా కొడుక, చాక్లెట్ తినే వరకు ఏం చేసావురా? వెంటనే ఆ పిల్లని కాంటీటోస్ ఎక్కించు, లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా. వెళ్ళు. యబ్బా. ఏం తమ్మి చిన్నపిల్లలతో ఆడతానవా? ఏ లేదన్నా, చిన్నపిల్లలు ఆడుతుంటే ఏదో చూస్తున్నా. మా పెద్దోనికి నిన్న చాక్లెట్ ఇచ్చినావా? ఇచ్చిన నేనే. అంటారు ఇలా పని పోలేదు, ఇంటికనే ఉన్నది. చిన్న జ్వరం వచ్చినట్టు అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోయినా. సరే సరే. భయ ఇటు రావా ఒకసారి. అరే అరే డాక్టర్ సాబ్ పడ్డరా? భయ కొంచెం ఎట్లా జరిగింది చూసుకో. స్కిడ్ అయిందా? రాయి తాకిందట. హాస్పిటల్లో కొంచెం ఎమర్జెన్సీ కేసు ఉన్నది. చిన్నపిల్లానికి బాగాలేట, కొంచెం నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్? చిన్నపిల్లాడా? కొంచెం ఫాస్ట్గా పోనీ. నువ్వు టెన్షన్ పడక, నేను చూసుకుంటాను. ఏమైందన్నా? హాస్పిటల్ దగ్గర ఏం చెప్తాను? పోరడంతా ఏటో పిచ్చి పిచ్చి చెప్తాండ్రా, నాకేం చేయను అర్థమైతలేదు. నేను ఇప్పుడే స్కూల్లో చూసి వచ్చిన. పెద్దోడు స్కూల్లోనే ఉన్నాడు కదా. పెద్దోడు కాదు, చిన్న పోరుడు. చిన్నోడా? బ్యాగులో తమ్మిడికి టిఫిన్ పెట్టిన మధ్యాహ్నం వచ్చి. ఇవేంటి? చాక్లెట్ ఖచ్చితంగా మనడే తెచ్చి ఉంటాడు, అందుకే బ్యాగ్. ఇంత వెరైటీగా ఉందేంటి? అమ్మో మొత్తం తింటే తిడతాడు. డాక్టర్ చూసుకుంటాడు, నువ్వేం టెన్షన్ పడకే. ఆయన చూసుకుంటాడు ఏదున్నా కానీ. ప్రాణాలు కాపాడే స్థాయిలో ఉండి ప్రాణాలు తీసి అది కాదురా, పోరడు రాత్రి చేసిన పని గుర్తుకొస్తేనే చాలా భయం అవుతుందిరా. ఏందిరా? పైసలు 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 ఎక్కడి? చాక్లెట్. చాక్లెట్? ఈ రాత్రి 12 గంటలకు పోరడు చాక్లెట్ అంటాడు. చాక్లెట్లు ఏం లేదు, పనకపా. పోరడు పోడు పనకపారా. పోరడు
మీరు ఎందుకు కొడతాను రా? పైసలు కావాలి, పైసలు పైసలు ఎందుకు? చాక్లెట్ కావాలి. చాక్లెట్ సార్ ఆ పిల్లాడు బ్లడ్ రిపోర్ట్ సార్. డాక్టర్ ఆ పిల్లాడి బ్లడ్లో కలిసినట్టు దయచేసి వాళ్ళ ఫాదర్ చెప్పండి. రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పుడే నాకు. కలిసినా నీకెట్లా తెలుసు బ్లడ్లా? అది ఇందాక అతను వచ్చాడు కదా, అతను బయట కలిసినప్పుడు అతని దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకొని చూసాను. ఎవరో నీ మీద డౌట్ వచ్చినందుకు ఏదో ఇదంతా. నా కొడక ఎవరైనా దొరకాలి, డైరెక్ట్ ఎన్కౌంటర్. నీకోసమే చూస్తున్నాను రా ఇన్ని రోజుల నుంచి. ఏం జరుగుతుంది? ఏం చేసినావు డాక్టర్? రాజు నా ఏరియా అంతా నేనే అమ్మాలరా, నువ్వేమనివిరా నా కొడక. నీ కొడుక్కి ఇంజెక్షన్ ఇచ్చేదండి అన్న. అర్ధగంట లేట్ అవ్వడం వల్ల ఇంజెక్షన్ ఇచ్చినా పని చేయదన్నా. వాడు కోమలోకి వెళ్ళిపోయినా. వాడు కోలుకోవడం చాలా కష్టం. వాడు మీ పిల్లలకి ఏమైనా తినే వస్తువులు ఇచ్చిండా? చాక్లెట్ ఇచ్చాడు మొన్న, మా పిల్లలకి ఇచ్చాడు చాక్లెట్ మొన్న. వాడు ఆ చాక్లెట్నే కల్పించాడు. నీ కొడుకు లావడానికి కారణం వాడే. వాడిని ఎట్టి పరిస్థితులు వదిలొద్దు, వాడిని చంపేయాలి. నా కొడక స్టేషన్ పదరా నీ అబ్బా. వాడిని వాళ్ళ బ్రతకనియద్దు సార్. అదండి ఎక్కడున్నా ఇలా వాడిని చావు చూడాలి.
సార్ సార్